అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి లిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ జతులాడ పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా సఖినా చిలుక నీ పలుకే బంగారంగా అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా కలిసొచ్చేటి కాలాల కౌగిళ్లలో కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కథ చెప్పాయిలే అనుకోని రాగమే అనురాగ దీపమై వలపన్న గానమే ఒక పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార గుణవసర
శౌర్యే పద్మనాభ పాహి సద్మగలితముని మానస పంగజ సద్మగలితముని మానస పంగజ సకల భువన పరి పాలనలోలుప సకల భువన పరి పాలనలోలుప పద్మనాభ పాహి ప్రభచార గుణవసన శౌర్యే పద్మనాభ పాహి చారుముఖజిత చంద్రనేత్ర చారుముఖజిత చంద్రనేత్ర చారుముఖజిత చంద్రనేత్ర పరిలసిత కరుణ సాగర చారుముఖజిత చంద్రనేత్ర పరిలసిత కరుణ సాగర భూరి గోభగత కలతను జేగా భూరి గోభగత కలతను జేంద్ర పవన చరిత శ్రీరామచంద్ర పవన చరిత శ్రీరామచంద్ర పద్మనాభ పాహి మేడం రండి మీరు 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 అవంతా మీరు కూర్చున్నాము ఓకే రైట్ సో ఎంతమంది 1 2 3 4 5 6 7 8 9 10 11 నా లెక్క ప్రకారం ఎక్కువైనా తక్కువైనా నన్ను ఏం అనుకో ఓకేనా రైట్ మీ అందరికీ గేమ్ ఏంటి అంటే ఇది ఒక నెంబరింగ్ గేమ్ ఒక చిన్న సర్కిల్ ఫామ్ చేయండి సర్కిల్ నెంబర్లు తిరుగుతారు లైక్ మ్యూజికల్ చైర్కి ఎట్లా తిరుగుతాం అట్లా తిరుగుతారు మీరు సపోజ్ 2 అన్నారనుకుంటే 2 మెంబర్స్ గ్రూప్ ఫామ్ చేయాలి 4 దెన్ 2 ఉండకూడదు లెస్ దెన్ 2 ఉండకూడదు 5 అంటే 5 ఫామ్ చేయాలి సో అలాగే లాస్ట్ 1% మిగిలేంత వరకు గేమ్ అవుతుంది మీరు బాగా ఎక్స్పర్ట్ అని అర్థమైంది నాకు గిఫ్ట్ మీరు ఇస్తారని కూడా మీకు అర్థమైంది లెట్స్ సీ ఓకే ప్లీజ్ అర్థం కాలేదా మేడం ట్రైల్ రౌండ్ ఉంది ట్రైల్ రౌండ్ కావాలి కదా అయితే అర్థం కాకపోయినా పర్వాలేదు ఒక ట్రైల్ రౌండ్ లక్ష్మీదేవి గారు ఇంకెవరైనా జాయిన్ అయితే ప్లీజ్ రావాలి ఓకే వీళ్ళిద్దరూ అవుట్ అయిపోతారు ఏమవుతుంది అంటే చాలా మంది లేడీస్ వస్తున్నారు వాళ్ళు కూడా జాయిన్ అయితే బాగుంటుంది సరే
తిరగండి. ఇంకా లేడీస్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు ప్లీజ్. ఇంకా నేను ఏం చెప్పలేదు, తిరగండి. మ్యూజికా ఇన్స్ట్రక్షన్స్ అండి, నేను అదే చెప్తున్నాను. 4 మీరు 4 ఓకే, మీ 4 ఓకే. పాప వాళ్ళు ముగ్గురు అవుట్ అయిపోయారా? ఒకసారి పెట్టి రాసుకోండి వాళ్ళ కోసం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క దగ్గర మీకు 3 బిడ్డలు వెళ్ళిపోయినట్టు పక్కకు వచ్చేసారు. అందరూ ఎగిరిపోతారు. ఇంకెవరైనా జాయిన్ అవ్వండి. ఇంకోసారి ఆడతారా? ఫోన్ లేడీస్ సైకాలజీ తెలుసు కదా, వచ్చిందిగా ఉండేవారు. సరే, ఈరోజు మేడం మాట్లాడారా? గట్టిగా చెప్పాలా? ఇప్పుడు కొంచెం సర్కిల్ పెద్ద చేయొచ్చు. కొంచెం దూరంగా ఇంతమంది పేరు అయితే నేను కనుక్కోలేదు. మాధవి గారు, సునీత గారు, సుజాత గారు, బాగున్నాయి ముగ్గురు పేరు కూడా. సో ఇప్పుడు మనం గేమ్లో పిల్లలకు ఒక్కరికి ప్రైజ్ ఇస్తామని చెప్పాం కదా, మీరు ఎవరైనా డిసైడ్ చేయాలి అంటే ముందు మీ అందరితో కొంచెం మాట్లాడాలి. ఏ గేమ్ కదన్నా బిజినెస్ ఎంతమంది ఉంటారు? 1 or 2 ఏ గేమ్ లోనన్నా విన్నర్స్ ఉండరు, విన్నర్ ఒక్కరే ఉంటారు. సో రన్నర్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇన్ఫినిటీ మన దగ్గర ఉన్న గిఫ్ట్స్ బట్టి ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఏదైనా ఏ గేమ్ లోనన్నా సరే విన్నర్ ఒక్కరు ఉంటారు. ఫస్ట్ రన్నర్, సెకండ్ రన్నర్ అట్లా మనం చెప్పుకుంటాం, అంతే కదండి. ఏ గేమ్ లోనైనా విన్నర్ అనే వాళ్ళు ఒక్కరే ఉండాలి. మనం ఏం చెప్పినా ఏం జరిగినా లాస్ట్ లో మ్యాజిక్ ఎవరు చేస్తారో వాళ్ళే విన్నర్ అవుతారు. విన్నర్ అనే వాళ్ళు ఒక్కరే ఉండాలి ఎక్కడైనా. సో మీరు ముగ్గురు ట్రయాంగిల్ లో తిరుగుతారా లేకపోతే రైలు బండి టైంలో తిరుగుతారా మీ ఇష్టం, అని జాగ్రత్త తిరగండి. తిరగండి. ఒక్కసారి ఇప్పటి వరకు ఆడిన బ్యూటిఫుల్ లేడీస్ అందరితో ఒక్కసారి గట్టిగా చెప్పాలి. ఫైనల్ సుజాత అండ్ సునీత గారు ముందు పట్టుకున్నారు. సో మరి మీ పేరు మర్చిపోయారు, మాధవి గారు. సో ఒక్కసారి గట్టిగా క్లాస్ కొట్టాలి. ఇక్కడ విన్నర్ ఎవరన్నా క్లియర్ చెప్పాలి. విన్నర్ లేదు. ఏ గేమ్ లోనన్నా విన్నర్ అనే వాళ్ళు ఒక్కరే ఉండాలి. మనం ఏం చెప్పినా ఏం చెప్పినా వాళ్ళతో విన్నర్ వాళ్ళే. సో మాధవి గారు విన్నర్ అన్నమాట. వీళ్ళిద్దరు కలిసి ఆమె విన్నర్ చేశారు. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి అందరినీ. సూపర్. అలాగే మీకు కూడా
అని కాదు, మీకు కూడా రన్నర్ ఓకే రైట్. అవునా కాదు? ఆ జెంట్స్ ఎప్పుడు ఏమనుకుంటారు అంటే అది ఇన్వెస్ట్మెంట్ కాదు కానీ గోల్డ్ అండ్ సిల్వర్ ఎంత ఇప్పుడు మేడం అయితే అందరూ రిచ్ కుబేరాలు బంగారం విషయం అంటే ఫర్దర్గా అదంతా మేడం ఓకే అంటే లాయర్స్ అని తెలిసి ఎలాగైనా తెలిసి మళ్ళీ తీసుకొని వస్తారు దానికి పర్వాలేదు. అలాంటి దేవుళ్ళు దొరకాలి కదా మనకి రైట్ ఓకే. సో ఏంటంటే బంగారం అంటే బాగా ఇష్టం కానీ ఎంత బంగారం ఉన్నా కూడా ఇప్పటికీ చాలా మంది లేడీస్ ఏం చేస్తారంటే మట్టి గాజులు వేసుకుంటారు. రాజు గాజులు అది ఏంటంటే బేసిక్గా అంటే మ్యారేజ్ లేడీకి సౌభాగ్యం అంతే కదా. సో అలా రాజు గాజులు అంటే రాజు గాజులు అంటే మట్టి గాజులు రాజు గాజులు ఎవరైతే ఎక్కువ వేసుకుంటారో వాళ్ళకి కానీ రెండన్నది పట్టుగాలు ఉంటాయి. కానీ ఇక్కడ కూడా 7 రెండు చేతులకి కలిపి 7 గాజులు అంటే మేడం ఏం చేస్తున్నారు లిస్ట్ పోవడానికి పోయి 7 ఉన్నాయి. సో ఒకసారి శివలక్ష్మి గారు ఓకే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మేడం ఇప్పటి వరకు కదలేదు దక్షిణంగా ముందుకు వచ్చారు ఎందుకంటే అలా కాన్ఫిడెంట్ నేను ఎక్కువ వచ్చాను అని. సో మేడంకి మీరు ఇవ్వండి మేడం చూడండి మేడం. సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఎదురు ఆరాధన చేసుకొచ్చారు దట్టు మీరు ఇప్పటి వరకు రాలేదు కాబట్టి మీరు ఇవ్వండి మేడం కంగ్రాచులేషన్. మేడం మేడం 14 గాజులు ఉన్నాయి. 14 రానియండి మట్టి గాజులు వేసుకున్నారు. అదే మట్టి గాజులే అంటాము. గాజులు కూడా మట్టి గాజులని వాళ్ళందరూ అంటారు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు అడిగేసరికి మట్టి గాజులనే అంటారు. మన ఫ్యాషన్ కదా మన గాజులు కదా. ఎనీహౌ కంగ్రాచులేషన్ సీతా మహాలక్ష్మి గారు లేట్గా వచ్చారు కదా మీరు. ప్లీజ్ కూర్చోండి. కంగ్రాచులేషన్ వదిన వాళ్ళు మేడం ఒకసారి చూడండి. కంగ్రాచులేషన్స్. ఎవరికి చెప్పండి కొట్టకపోతే మనకు అసలు లేట్గా రెడీ అవుతారు కదా. ఎవరైనా వాచ్ పెట్టుకున్నప్పుడు అది తిరుగుతుందో లేదో చూసుకోకుండా తిరగని వాచ్ ఎవరైనా పెట్టుకొచ్చారేమో అంటే మంచి వాచ్ ఎవరైనా పెట్టుకొచ్చారేమో చూడండి. అలా పెట్టుకుని వస్తే వచ్చిన వాళ్ళకి
బాగా చెప్పండి, కొట్టిన వాళ్ళకి ఉంటుంది. ఓ పెట్టాలి పద్మావతి గారు ఒక్కసారి పద్మావతి గారు తనకు వచ్చినా కూడా మనకి అమ్మ పిల్లలు చెప్పరా అంటే చాలా బాగా పలికారు తెలుసా. ఇగో అమ్మ పేరు, నాన్న పేరు, అమ్మమ్మ పేరు, తల్లి పేరు, నాన్న పేరు, అందరి పేరు సుష్మాశ్రీ అవినాష్ గారు. రైట్. చిన్న స్పీకింగ్ ఒకసారి గట్టిగా క్లాస్ మరి పాపకి ఇచ్చి చిన్న పాపకి ఇచ్చినప్పుడు సో అబ్బాయిలు చిన్న బాబులు ఏ తక్కువైన బాబులు ఇక్కడ ఇద్దరు ఉన్నారు శ్రేమానం చేసుకొని, కానీ అంచు చిన్నోడు ఎవరైతే వాళ్ళకి ఇష్టపడి లేతలేగా దూడ పిల్ల తాగే పొదుగులోని పాల రంగు నువ్వే, పచ్చ పైరుని ఒంటికేసుకొని ఏమున్నావే, నింగి సాటుకున్న సినుకు నువ్వే, చుట్టిగా దూకేసి తాకినావే, ఎలిసిపోని వాన జల్లులగా ఏమున్నావే, ఓ మల్లె పూలన్నీ కుళ్ళు కూరలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే, తేనె తీగలన్నీ చుట్టుముట్టేలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే, సూర్యుడు చూడు పొద్దురాటిన నిన్ను చూసిపోలేడే, చీకటి దాటిన సింధూరుడు తాగేలాగా ఏమున్నావే, ఏమున్నావే పిల్ల ఏమున్నావే, అందంతో కనిపించావే, ఏమున్నావే పిల్ల ఏమున్నావే, సుక్కుతో చంపేశావే, ఏమున్నావే పిల్ల ఏమున్నావే, మాటల్లో ముంచేశావే, ఏమున్నావే పిల్ల ఏమున్నావే, నవ్వులతో ఊపిరి ఆపేశావే. తొలిసిన కూసేరి నెల
మల్లెలా గాలి కుప్పించే మట్టి సువాసన నీది ముద్దిల్లో దాగి ముద్దుల్లో తేలే పసిపిల్ల బుగ్గల్లో నునుపే నీది నువ్వు నడిసే నడకల్లో నది పొంగుల హంగుంది లేదా నడుము మడతల్లో ఈ మాయల మనసుంది వారే రెండు కన్నుల్లో బోలెడంత సిగ్గుదాగుంది వారు జడ గుర్తుల్లో ఈ భూగోళం మొత్తముంది పుత్తడి బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళకద్దుకున్నా ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళవాకిళ్ళలో ముగ్గులాగా ఉన్నా ఓ నీలాల నింగినే నీ కళ్ళకద్దిన నీ చూపు విరుపులే వేల మెరుపులా మేఘాల తీరుగా కంటి పాప కదలగా నీ కంటి చెమ్మనే తుడిచెదనా బుట్ట బొమ్మలా రేగడిలో రేగు పండు నువ్వా మట్టి లోపల పుట్ట గొడుగులా పుట్టిలో దాచుకున్న సత్తి పువ్వా ఆ పాల పిట్ట బయట దీపాల చిట్టి రైక ఓ పట్టుదార మల్లుకుంటివా ఆ పుట్ట మట్టి తెచ్చి నా చేత చుట్టి చుట్టి ఓ బొమ్మలాగా చేసుకుందునా ఓహో పుత్తడి బొమ్మ నీకన్న పెద్ద అందమే నాకు ఎందుకమ్మా ఓహో పుత్తడి బొమ్మ ఈ జన్మతోటి సాలునే పంచుకుంటనమ్మా వెచ్చనురగలా అచ్చమైన ప్రేమలోన దించావే లేగదూడకే మెడలో గంటలా గంటకొక్కసారి గుండె తట్టినావే మాగానిలోని గట్టు నీవోని పూల చెట్టు వయ్యారమంత పోత పోస్తివే నీ సోగ కళ్ళ చాటు తేనల్ని దాచినట్టు నీ తీపి చూపునంత ఇయ్యవే ఓహో పుత్తడి బొమ్మ నీ అందమంత కళ్ళలో నింపుకుంటినమ్మా ఓహో పుత్తడి బొమ్మ నీ పేరు పక్క పేరునే రాసుకుంటినమ్మా
రెప్ప వేయడం మరిచా అయినా ఏవో కలలు ఆగవే తెలుసా తెలుసా నా చూపుని బానిసా నీలో నాలో లో నులివెచ్చనైంది మొదలైందమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ నువ్వే
పిల్లి చెక్కిలి గిల్లి రెక్కలే విప్పెను లిల్లి మాటలే తీయని చక్కెర కేళి గిల్లి గిల్లి బుగ్గలు గిల్లి బుల్లి బుల్లి నవ్వులు జల్లి మెల్లగా జారెనే వెన్నెల కేళి మబ్బుల్లో గువే తాను ఎదనెప్పుడు వాలేనో నింగిలో నీలం తాను నాకందేనో మట్టిలో పువ్వే తాను మదినెప్పుడు చెరేనో చిక్కును దక్కును చేజారేనో వాలే వాలే కన్నుల్లోన హోలే హోలే వెన్నెల వాన కలలై కురిసే నీ వల్లేనా తేనె తేనె మబ్బుల్లోన వేల వేల రంగుల్లోన మనసే తడిసే నీ మాయేనా వచ్చే దారి ఒకటే అయినా నీకు నాకు ఇంతటి దూరం తగునామైనా వాన జల్లు వాన విల్లు వేరే అయినా రెండు ఉండే నీలాకాశం ఒకటే అవునా దృశ్యాలే వెలివేస్తే కన్నే చూసే ప్రతి చూపు శూన్యమేగా కొలువుండే విలువిస్తే ఈ చిటికెడంత కళ్ళు కొత్త చిత్రాలేగా వాలే వాలే కన్నుల్లోన హోలే హోలే వెన్నెల వాన కలలై కురిసే నీ వల్లేనా తేనె తేనె పొద్దుల్లోన వేల వేల రంగుల్లోన మనసే తడిసే నీ మాయేనా గూటికి వచ్చే గువ్వలు మళ్ళీ వలసే వెళ్ళి రాగం లేని చెట్టుకు మళ్ళీ రంగుల హోలీ ఇంటికి వచ్చే పాపే తుళ్ళి బళ్ళోకెళ్ళి ఒంటరి అమ్మే మురిసిందంట ప్రేమే జల్లి ఏ గుళ్ళో తానున్నా పువ్వే పూసే తొలి కొమ్మ మరిచిపోదే ఏ ఊరే వెళుతున్నా సెలయేరు అలల చూపులన్నీ శిఖరం వైపే వాలే వాలే కన్నుల్లోన హోలే హోలే వెన్నెల వాన కలలై కురిసే నీ వల్లేనా తేనె తేనె పొద్దుల్లోన వేల వేల రంగుల్లోన మనసే తడిసే నీ మాయేనా కనులకి తెలియని కలలతో పరిచయం ఎప్పుడిలా ఎరగని వెలుగుతో కొత్త స్నేహం పెదవులే మరిచిన నవ్వుకిదే శుభదినం అలిగిన మనసుకి దొరికిన కొత్త లోకం రెక్కలేకున్నా మబ్బుల్లో ఉన్నా చుక్కల్లో ఉన్న ఆ కాంతి రెప్పల్లోనే దాచేస్తున్నా
కోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చెనని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు బిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిన్ను మేలు కొలుపు సంబరాన గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా కృష్ణ కొలనిలో కమలములా కన్నెమది తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నది అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్నెయిది అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నది విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక చూస్తూనే చేజారి ఈ మంచి వేళ మించని త్వరపడవమ్మా సుకుమారి ఏ మాత్రం ఏ మారక వదిలావో వయ్యారి బృందావిహారి దొరకడమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా ఓయ్ మేఘంలా తేలిందే నా చిన్ని మనసే హే మిలమిలలా మిణుగురులా మారింది వరసే కనులకి రోజులా అందంగా లోకం కనిపించే నీ వల్ల చాలా బాగుంది నీ వింటుంటే ఏదో అవుతుంది నీతో ఉంటే ఓయ్ మేఘంలా తేలిందే నా చిన్ని మనసే హే మిలమిలలా మిణుగురులా మారింది వరసే కళ్ళగంత కట్టిన కళ్ళ ముందు వాలినే వింతలన్నీ నువ్వు పక్కనుంటే పిల్లగాలి కూడా పాడుతోంది కొత్త పాటే హో, ఎంత దూరం వెళ్ళినా జంట కట్టి వచ్చని గాలి గుర్తులన్నీ మన వెంటే బండుటెండ వెండి వెన్నెలై పూసే పెదవులు తెలియని రాగం తీసే తలుపులు తీయని కవితలు రాసే ఒక ఆసే విరబూసే నా మనసు
మెలమెలలా మిణుగురులా మారింది వరసే చెయ్యి పట్టి ఆపనా తిట్టి కొట్టి ఆపనా పరుగు పెట్టే ఈ నిమిషాన్ని ఈ క్షణమే శాశ్వతమే అయిపోని వెళ్ళనివ్వనంతగా హత్తుకున్నాయిగా ఈ దివ్య జ్ఞాపకాలన్నీ ఊపిరున్నదాకా చిన్ని గుండె దాచిపెట్టుకోని హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటా కెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకనే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే హే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచీ సిగ్గలేని మొగుడు గారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తిండా మొరకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాల్ని అయినా కానీ మాస్తారు తగ్గేదే లేదంటూ నా కొంగడికే పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కెట్టుకున్న సందా మామావే హే హే లా 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 లా. హే హే లా 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 లా. కొత్త కొక్కేమో కన్నే కొట్టిందే తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే ఈ మాత్రం ఇంటే ఇస్తే సంటే కొట్టేనా ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేపం మానేమంటుందే అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ